హాయ్ అందరికీ. పాలకూర ఎగ్ కర్రీ మీకు ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి. పాలకూర ఎగ్ పచ్చిమిర్చి ఆనియన్ సూపర్ కర్రీ, బాగుంది. మస్తుంది. ఎంతమందికి ఇష్టం పాలకూర కర్రీ అండ్ పాలకూరలో ఎగ్ పచ్చిమిర్చి ఆనియన్స్ అన్నీ యాడ్ చేసి? మీరు ఎంతమంది ఇలా చేస్తారు చూడండి. పచ్చిమిర్చి అండ్ ఆనియన్ అండ్ ఎగ్ పాలకూర స్పైసీ స్పైసీ మస్తు ఉంటుంది. ఎండుమిర్చి వేయొద్దు, రెడ్ చిల్లీ వద్దు, ఎండుమిర్చి కాదు, ఎండు కారం వేయొద్దు. ఓన్లీ పచ్చిమిర్చి ఎగ్ ఆనియన్స్ పాలకూర సూపర్ కర్రీ మస్తు ఉంటుంది అబ్బా. మీరు ఎంతమంది ఇలా చేస్తారు కామెంట్ చేయండి. అలాగే ఎంతమందికి ఇష్టం పాలకూర ఎగ్ కర్రీ కూడా కామెంట్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్, లైక్ షేర్ కామెంట్. అలాగే ఈ పాలకూర ఎగ్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఎమ్మి ఎమ్మి మస్తుంది తెలుసా. ఎంత తింటుంటే తినాలనిపిస్తుంది ఫుల్గా, కానీ ఎక్కువ తింటే మరీ లావెక్కిపోతామే, అందుకే. ఇందులో చూపించుకుంటూ నాలుగని మెత్తగా చాపాను చూడండి. నేను ఫీల్ అవ్వగానే ఊరిలో వస్తున్నాయా, వస్తుంది. పాలకూర ఎగ్గు చేసుకొని మస్తుంటుంది, కానీ ఎండు కారంతో వేరు పచ్చి కారంతో వేరు టేస్ట్. దాంతో వేరే టేస్ట్ వస్తుంది, దీంతో వేరే టేస్ట్ వస్తుంది. ఒకవేళ ఎప్పుడు పాలకూర ఎగ్గు చేసుకోకుంటే ట్రై చేయండి, ఇలాగా బాగుంటుంది. ఈ రెసిపీ మళ్ళీ నెక్స్ట్ టైం పెడతాను నేను, ఒకసారి వాచ్ చేయండి. అదే అప్లోడ్ చేస్తాను, చూడండి. చూసి మీరు కూడా ట్రై చేయండి, చేయని వాళ్ళు. ఓకేనా ఫ్రెండ్స్. యూట్యూబ్లో నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి. అలాగే ఒక లైక్, ఒక షేర్, కామెంట్ ఏముంది వీడియోలో అనుకోకండి. చిన్న చిన్న వీడియోస్ అయినా మీలాంటి సపోర్టింగ్ ఉంటేనే కదా రేపు ఫ్యూచర్లో ఇంకేమైనా పెద్ద అంటే మంచి మంచి వీడియోస్ చేయడానికి నాకు ఒక అవకాశం ఇచ్చినట్లే కదా. సపోర్ట్ అయితే చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. ముచ్చటగా 3వ ముద్ద తింటున్నాను. బాయ్ బాయ్ చెప్పను. ఇది మీ అందరికీ, ఇది మీ అందరికీ. తిన్నారా లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కామెంట్